జమదగ్ని మామ రేణుకలమ సత్యాన బోనం తెమ్మంటే ఎంగ్లైన బోనం తెచ్చినాము అయ్యో నాదా ప్రణతి అద్దాల పడి లోపల ఒకవేళ 7 మా దూతలు ఎడవచ్చురు అమ్మ తల్లి నాయన గడియలు పోనాలు ఇంద్ర పోనాలు వేసిర్రు అమ్మవారి ఎల్లమ్మ తప్పి ఏం లేదు నేరమేమైనా కలకల కలకల కన్నీరు తీసినాది తప్పి ఏం లేదు నేరమేమి లేదంటే మామ రేణుకలు నన్ను వేసుకొని నువ్వే మాయపడలేదు నిన్ను వేసుకొని నేనేం సుఖపడలేదు ప్రాణమయ్య కాలం వచ్చిన బాబు కాలం వచ్చింది నా ప్రాణం వెళ్ళి పోవంగా తనం కావాలన్నా ద్రవ్య కావాలి రత్నాలు వజ్రపడిన బిడ్డలు మెడలు భూములు ఏమన్నా కావాలి ఏమి కోరుకుంటావు కాదు ఇచ్చినాక నా ప్రాణం వదిలి పెడతావు ఏమి కోరుకుంటావు కోరుకోమన్నాడట అమ్మవారి ఎల్లమ్మ ఆలోచన నా నాదుడు వెళ్ళిపోయినాక ఈ మిద్దరమని పాలు మెడలమని పాలు వజ్రపడియాలు బంగారం డబ్బులు ధాన్యాలు ఎవరు పాలంటుంది రేణుక ఎల్లమ్మ నా నాదుడు మరణమైపోతున్నారు 6 నెలలకి ఏడాదికి నేను మరణమైపోతున్నా నా వంశం నిర్వంశం అయిపోతున్నది అనుకోని రేణుకాయలమ్మ నాదా ప్రాణేశ్వర ఊరికెళ్ళిపోయిన పెళ్లిలకు పెరంటాలకు వెళ్ళిపోతే 10 మంది రమణి కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటారు కానీ భూములు జాగలు మిద్దలు మెడలు ఎవరు అడగవరు నాదా ప్రాణేశ్వర కొలవని కోటాంబరం కావాలి తరగని ధాన్యం కావాలని రేణుకాయలం అడిగినప్పుడు రేణుకాయలమ్మ కొలవని కోటాంబరం అంటున్నావు తరగని ధాన్యం దానికి అర్థం దొరకండి నాదా ప్రాణేశ్వర కొలవని కోటాంబరం అంటే కొడుకుల భాగ్యం అంటారు తరగని ధాన్యం అంటే బిడ్డల భాగ్యం అంటారు గోత్రము కొడియాడ మగ పిల్లగాడు కావాలి భాగం ఎత్తుబాడా అడవిల్ల కావాలి ప్రాణం వెళ్ళిపోగా నాకు సంతానం ఇయ్యరాదు మా నాయన సంతానం ఇయ్యరాదు మా నాయన అయ్యయ్య ప్రాణనాథ ప్రాణనాథ అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ సంతానం అడిగినాది రామరామి అయ్యయ్య ఉన్నా ఎల్లమ్మ ఒక కొడుకునిస్తా ఉన్నా దేవి ఎల్లమ్మ సంతానమ్మ ఎల్లమ్మ సంతానం ఒడిగట్ట అంటే నా కడుపులో ఒక కొడుకు సంతానం ఒడిగట్టి సానుకో సంతానం అంటున్నాడు నాదా ప్రాణేశ్వర ఒకవేళ ఒక కొడుకు కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదు ఒక ఎత్తు వ్యవసాయం కాదు ముక్కుపోకు సొమ్ము కాదు 30 రూపాయలు ముల్లెగా అంటున్నారు నీకు వచ్చినట్టు నా కొడుకు గిట్ల ఏమన్నా అబ్బాయి వచ్చి నా కొడుకు మరణం అయిపోతే మళ్ళీ నేను ఏక ఒంటిదాన్ని అయిపోతున్నా నాదా ప్రాణేశ్వర లోపల బాయికైనా బాయి దీ ఉండవాలి ఇల్లు ఊరు లోపల ఇల్లుకిల్లని దీ ఉండవాలి మనిషికి మనిషికి దీ ఉండవాలి అంటారు ఒక్క కొడుకు దేవుడు నాకు 2 కొడుకులాను మా నాయన సంతానం ఇయ్యరాదు ప్రాణనాథ 2 కొడుకులాను మా నాయన సంతానం ఓడిగట్టు ప్రాణనాథ కొడుకు కాదు ఒక ఎత్తు ఎవరి కాదు 1 రూపాయి అసలు 30 రూపాయలు ముల్లెగా ముక్కుకో సొమ్ము కాదు అంటారు ఒకవేళ వాడు కూడా మరణం అయిపోతే మన వంశం నిర్వంశం అయిపోతుంది అంటున్నాము రెండోగా సంతానం కావాలంటున్నావు రేణుక ఇల్లుకి ఇల్లు దీవం ఉండవాలి మంచిగా మాయి దీవి ఉండవాలి బాయికి బాయి దీవి ఉండవాలంటున్నావు రెండోగా కొడుకునిస్తా ఎల్లమ్మ రెండోగా సంతానం ఎల్లమ్మ ఇద్దరు కొడుకులను ఇస్తున్నదే సంతానం ఇచ్చినా సారిపో సంతానం అంటున్నావు రాధా ప్రాణుల కొడుకులు పుట్టి కొడుకులు పెరిగి పుట్టినాడే మన పెరిగిన బాలవాళ్ళు పగవాళ్ళు అవుతారు నాదా ప్రాణులు అమ్మాయి ముక్కుపో కానీ 30 పంచాలు వస్తాయి గట్ల కాడ జాగ్రత్త పంచాలు వస్తాయి కొట్టుకుంటే ఒకవేళ ఇడిపియ బయటోనికి ఏమక్కరు అంటారు